హలో గాయ్స్, వెల్కమ్ టు మూవీ ఫ్రీ లైఫ్. చాలా ఇష్యూస్ని ఫేస్ చేసుకుని కర్ణాటకలో అయితే సినిమా రిలీజ్ అవ్వలేదు. రిలీజ్ చేసింటే బాగుండదని. గాయస్, మూవీ అయితే డిసప్పాయింటే నాకైతే. లైక్ ఒక్క వావ్ మూమెంట్ కూడా లేదు చెప్పడానికి. పడుకునే కూడా నిద్ర మా మధ్యలో అయితే సెకండ్ హాఫ్లో. అండ్ వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ థగ్ లైఫ్. గాయస్, థగ్ లైఫ్ చాలా ఇష్యూస్ని ఫేస్ చేసుకుని కర్ణాటకలో అయితే సినిమా రిలీజ్ అవ్వలేదు. సో నేను అయినా కూడా ఫస్ట్ ఎఫ్డిఎఫ్ఎస్ నాకు ఇష్టం కాబట్టి ఎఫ్డిఎఫ్ఎస్ కోసం హుసూరుకి వెళ్ళి గ్రాండ్ సినిమాస్లో మూవీ చూడడం జరిగింది. సో ఆల్రెడీ ఎందుకని మరి కమల్ హాసన్ గారు అట్లా చేశారో, బట్ కర్ణాటక గవర్నమెంట్ ఎందుకు అలా చేసిందో తెలియదు కానీ, బట్ రిలీజ్ చేసింటే బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే దానివల్ల చాలామంది బతుకుతారు, థియేటర్లో బతుకుతారు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్. సో ఒక చిన్న సారీ చెప్పింటే అయిపోయేది అనేది నా ఒపీనియన్ ఫ్రమ్ కమల్ హాసన్ గారు. ఇంకా అది వాళ్ళిద్దరి మధ్యలో లైక్ అతను కమల్ హాసన్ గారు ఏమనుకుంటారో మనకు తెలియదు. బట్ కమింగ్ టు మూవీ విషయానికి వచ్చేసి 8:45 షోకి గ్రాండ్ సినిమాస్లో హుసూర్కి వెళ్ళి చూడడం జరిగింది. తమిళనాడు బార్డర్ దగ్గర హుసూర్ గ్రాండ్ సినిమాస్లో చూడడం జరిగింది. సో గైస్, మూవీ అయితే డిసప్పాయింటే నాకైతే. లైక్ ఒక్క వావ్ మూమెంట్ కూడా లేదు చెప్పడానికి. ఫ్లాట్కి వెళ్తూ ఉంటుంది మూవీ. సో యాక్టర్స్ ఉన్నారు, మణిరత్నం గారి డైరెక్షను, ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్, లైక్ పెద్ద క్యాస్ట్ అండ్ క్రూనే ఉంది. లైక్ మలయాళం యాక్టర్స్ కానీ, తమిళ యాక్టర్స్ కానీ, నాజర్ గారు కానీ, శంభు కానీ, లైక్ అందరూ పెద్ద యాక్టర్సే ఉన్నారు. అయితే చెప్పుకోదగ్గట్టు సినిమా ఏం లేదు. స్టోరీ మనకు ఆల్రెడీ తెలిసిందే, ఫ్లాట్కి వెళ్తూ ఉంటుంది. ఇంకా ఏం సినిమా లైక్ వావ్ మూమెంట్ అనేది ఒకటి కూడా లేదు. ఎందుకంటే నేను రెగ్యులర్గా ప్రతి సినిమా నేను చూస్తాను. అట్లీస్ట్ థియేటర్లో మనకి వెళ్ళి ఒక సీన్ అన్నా మనకి ఇది దీనికోసం సినిమాకి వచ్చానరా అనే సీన్ అయితే లేదు. నాకైతే అనిపించింది అది. ఇంకా ఏం లేదు చెప్పడానికి కూడా ఏం లేదు. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళ ఫాదర్ చనిపోతారు, ఫాదర్ రివెంజ్ ఎలా తీసుకుంటారు అనేది స్టోరీ. బట్ ఏం లేదు, ఒకటి కూడా లేదు చెప్పుకోవడానికి. ఏంటంటే కొన్ని యాక్షన్ సీన్స్ బాగుంటాయి సెకండ్ హాఫ్లో. ఫస్ట్ హాఫ్ మొత్తం ఇంకా ఫ్లాట్గానే వెళ్తూ ఉంటుంది. అండ్ ఇంకా మనం సినిమాకి ఎందుకు వెళ్ళాలి అనేది అయితే ఒకటి చెప్పగలను. ఎందుకంటే రొమాన్స్ సీన్స్ 2-3 బాగుంటాయి. ఎందుకంటే ఓల్డ్ కమల్ హాసన్ గారు అండ్ మణిరత్నం గారు ఇంతకుముందు ఎలా చూపించారో ఆ సీన్స్ మాత్రం బాగుంటాయి. ఇంకా మిగతాదంతా సినిమా ఫ్లాట్గా వెళ్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్లో కొన్ని ఫైట్ సీక్వెన్సెస్ అండ్ అబ్రాడ్ వెళ్తారనమాట. అబ్రాడ్ వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని సీక్వెన్సెస్ బాగుంటాయి అంతే. ఇంకా చెప్పుకోదానికి అయితే సినిమా ఏం లేదు. పడుకునే కూడా నిద్ర మా మధ్యలో అయితే సెకండ్ హాఫ్లో. సో దట్స్ ఇట్. ఎందుకంటే నాకు ఎందుకు నేనేం చెప్పట్లేదంటే చెప్పుకోదగ్గడానికి సీన్ ఏం లేవు. మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఏం లేదు, చెప్పుకోవడానికి ఏం లేదు. అండ్ యాక్టర్స్ త్రిష కానీ ఇంకా ఎవరు, త్రిష కూడా అది ఏం మధ్యలో రోల్ వస్తుంది కానీ అంత ఇంపాక్ట్ అనిపించలేదు. ఏ క్యారెక్టర్ కూడా ఇంపాక్ట్ అనిపించలేదు ఎక్సెప్ట్ కమల్ హాసన్ గారు యాక్టింగ్ గురించి మనం చెప్పాల్సిందే లేదు. ఆల్రెడీ అతని యాక్టింగ్ వన్ మ్యాన్ ఫోకస్ అని చెప్పొచ్చు. మృతం గారు అతని మీద ఫోకస్ చేశారు. లాస్ట్లో ఇంకా ఒక సీన్ అయితే బాగుంటుంది. ఎందుకంటే పొలంలో వెళ్ళి కట్ చేస్తూ ఉంటాడు అందరు చనిపోయిన తర్వాత. రివెంజ్ తీసుకుంటాడు అందరినీ. కమల్ హాసన్ గారిని చంపినప్పుడు ఎందుకు అందరు చంపారనేది, అందరిని చంపిన తర్వాత లాస్ట్లో ఒక సీన్ వస్తుంది. అదొకటి కొంచెం ఓకే, మన లాస్ట్లో లేచి వెళ్ళిపోవడానికి బాగుంటుంది అనిపిస్తుంది. దట్స్ ఇట్ గైస్. మీరు ఈ వీక్ ఒకవేళ ఈ వీకెండ్కి మీరు ఏమైనా సినిమా ప్లాన్ చేసుకుంటే కంపల్సరీ ఏ సినిమా లేదు అనుకుంటే ఈ సినిమాకి వెళ్ళండి. సో అదైతే చెప్పగలను నేను అంతే. సో దట్స్ ఇట్ గైస్ ఫ్రమ్ మై రివ్యూ ఫర్ థగ్ లైఫ్. డిసప్పాయింట్ అని చెప్పొచ్చు. సో మీరేమనుకుంటున్నారో, మీరు ఆల్రెడీ ఒకవేళ సినిమా చూసింటే, ఎందుకంటే కర్ణాటకలో అయితే రిలీజ్ అవ్వలేదు. ఆల్రెడీ చాలామంది యాక్చువల్లీ కర్ణాటక వాళ్ళు చాలామంది వచ్చారు గ్రాండ్ సినిమాస్కి. సో మీరేమనుకుంటున్నారు, మీరు ఆల్రెడీ సినిమా చూసింటే వేరే చోట్ల ఎక్కడైనా హైదరాబాద్లో కానీ లైక్ అదర్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మా కంటెంట్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.